వైద్యులు ఏం చెప్తున్నారు? దయచేసి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు ఎవరు దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి. ఆయన ఆరోగ్యం చాలా స్టేబుల్గా ఉంది. ఆయన ఐసీయూలో ఉన్నారు. అనేక డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా అతన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 48 అవర్స్ వారిని అత్యంత క్లోజ్గా అందరూ డాక్టర్స్ మానిటర్ చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటి అంటే తప్పుడు ప్రచారం చేసేసి లేనిపోయినటువంటి ఒక సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం కొన్ని మీడియా వర్గాలు చేసినాయి. దయచేసి అది తప్పుడు సమాచారం. హీఈస్ అలైవ్, హీఈస్ స్టేబుల్ అండ్ ఆయనను డాక్టర్స్ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. వచ్చే 48 గంటలు క్రిటికల్ టైం కాబట్టి ప్రజలు కానీ అభిమానులు కానీ ఏం ఆందోళన చెందకుండా భగవంతుడిని ప్రార్థించండి, ఆయన ఆయురారోగ్యాలతో బయటికి రావాలని చెప్పని. ముఖ్యంగా ఏంటి అంటే ఆయన దాదాపు 23వ తారీఖు నుండి మొదలుకుంటే ఇవాళ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా బాగా మానసిక ఒత్తిడికి గురైనరు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అన్నం తినమంటే అన్నం తినకుండా, నిద్రపోమంటే నిద్రపోకుండా పూర్తిగా ఒక మానసిక ఒత్తిడికి. నా కుడిభుజమైనటువంటి ఒక సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు, నేను కాపాడుకోలేకపోయినా. అతను చనిపోయిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా, న్యాయం చేయకుండా ఆ నిందితుడు అని చెప్పని పేర్కొనబడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పైన చర్యలు తీసుకోవట్లేరు. ఇది అదేవిధంగా చర్యలు తీసుకోకుండా మళ్ళీ కౌన్సిల్లో కూడా మీటింగ్ అఫీషియల్గా అటెండ్ అయితే కనీసం కమిషనర్ గారు కానీ పోలీసులు కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు అని చెప్పని ఒక అచేతనకు గురై ఒక మానసిక ఒత్తిడికి గురైనాడు అని చెప్పని ఇవాళ బాగా మానసిక ఒత్తిడికి గురైనారని చెప్పని. ఇక్కడే ఉన్నారు మనకు కూకట్పల్లి శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణారావు గారు. వారితో దాదాపు ఒక 10-15 సార్లు నిన్న ఇవాళ కలిపి మాట్లాడినారట. నిన్న మొన్న కలిపి దాదాపు ప్రతిసారి మాట్లాడినప్పుడు నాకు బాధ అవుతా ఉంది, నాకు మానసిక ఒత్తిడి అవుతా ఉంది, సర్దార్ని కోల్పోయినా, సర్దార్ని చంపేటువంటి ఒక ప్రయత్నం చేసి మానసిక ఒత్తిడికి గురి చేసినటువంటి ఒక వాళ్ళపైన పోలీసులకు కేసు పెట్టమంటే కూడా లోకల్ సిఐ మిగతా వాళ్ళు ఎవరు కేసులు పెట్టట్లేరు అని చెప్పని వీరితో వాపోయినట్టుగా కుటుంబ సభ్యులు కూడా వారితో వాపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఒక మానసిక ఒత్తిడి, గతంలో కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా అధిగమించి ఆయన హెల్దీ ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. కానీ సర్దార్ ఉదంతం ఒక పెద్ద ఎత్తున ఆయనకు మానసిక ఒత్తిడికి ఒక షాక్కు గురి చేసినట్టు ఒక సంఘటన. దానికి తోడుగా పోలీసు వాళ్ళ యొక్క చేతగానితనం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క పక్షపాత వైఖరి కావచ్చు, ఇవన్నీ కూడా కారణభూతులు అయిపోయి ఇవాళ పాపం ఆయన ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి కారకులైనారు. దానికి తోడు ఇవాళ కౌన్సిల్లో మీటింగ్ జరిగేటప్పుడు ఈ ఒక నిందితుడు అని పేర్కొనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ వచ్చి ఒక వ్యక్తి చావు కారకుడైనటువంటి ఒక వ్యక్తి కౌన్సిల్లో వచ్చి కూర్చున్నారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు లేవనెత్తినప్పుడు ఇవాళ మెదక్ పార్లమెంట్ సభ్యులైన రఘునందన్ రావు గారు పర్వాలేదు అని చెప్పని ఎవరైతే బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారో అతనికి మద్దతు ఇచ్చేటువంటి ఒక రీతిలో మాట్లాడటము, ఎఫ్ఐఆర్ అయింది కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు కదా అని చెప్పని ఏదో లా మాట్లాడేసి మొత్తానికి బాబా ఫసియుద్దీన్ గారిని వెనకేసుకొచ్చిన అంశాన్ని కూడా పాపం చాలా మనసు మీదకి తీసుకున్నాడు. నా కుడి చేయి పోయింది, నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి అలా చనిపోయినాడు, నేను ఆ నిందితులు అని పేర్కొనబడుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా, శాసనసభ్యుడిని ఫోన్ చేసినా కానీ కనీసం పోలీసులు చర్య తీసుకోవట్లేరు. దానికి తోడు బీజేపీ ఎంపీ ఆ రకంగా మద్దతు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక మానసిక సంఘర్షణకు ఒత్తిడికి లోనే ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు. నేను మీడియా వర్గాల వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి తప్పుడు సమాచారాన్ని ఇవ్వకండి. హీఈస్ అలైవ్, హీఈస్ స్టేబుల్, డాక్టర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, కార్డియాలజిస్టులు, తర్వాత నెఫ్రాలజిస్టులు, మిగతా అన్ని డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వారిని కాపాడుకునేటువంటి ఒక విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చేయగలిగేదంతా ఒకటే, మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఒక మంచి నాయకుడు, ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి సాఫ్ట్ హార్టెడ్ పర్సనాలిటీ ఆయనను కాపాడుకునే కోసం మనం అందరం కూడా భగవంతుడిని ప్రార్థిద్దామని చెప్పని కోరుకుంటాం.